తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అనేటువంటి మాటలో కూడా తత్ప్రసాదాత్ పరం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అనే శ్లోకంలో కృష్ణుడి యొక్క ఈ శ్లోకం 18వ అధ్యాయంలో వస్తుంది. మీరు గమనించలేదు ఏమో కానీ మొదటి నుండి చివరి వరకు అన్ని అధ్యాయాల్లో ముఖ్య అధ్యాయాల నుంచి శ్లోకాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రతి అధ్యాయంలో వైష్ణవ శబ్దం ఎక్కడెక్కడ వాడారు చెప్తున్నాం. కనుక ఆదిశంకరుల వైష్ణవం ఇవాళ ప్రతిపాదన జరుగుతుంది. తమేవ ఈశ్వరం శరణం ఆశ్రయం. ఆ ఈశ్వరుని శరణ వేడాలి. దేనికంటే సంసారార్థి హరణార్థం. చాలా గొప్పగా చెప్పారు. అందుకే సంసారధ్వాంతి వినాశం హరిమీడే అని హరిమీడే స్తవం అని భగవత్పాదుల వారు 43 శ్లోకాల స్తోత్రం రచించారు. 44వ శ్లోకం ఫలశ్రుతి. 43 శ్లోకాలు హరిమీడే స్తవం చదివితే తైత్తిరీయ ఉపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు ఉపనిషత్తులన్నీ అందులో కనబడతాయి మీకు. అంటే సర్వోపనిషత్ సారం హరి ఈడే. ఈడే అంటే స్తుతిస్తున్నాను అని అర్థం. ఇక్కడ హరిని స్తుతిస్తున్నాను అనే మకుటం పెట్టి సర్వ ఉపనిషత్తులు చెప్పారు ఇక్కడ. అంటే జ్ఞానం భక్తికి విరోధము కాదు అని చెప్తున్నారు ఇక్కడ. సర్వోపనిషత్ ప్రతిపాద్యమైన ఔపనిషత్ బ్రహ్మమునే మేము హరి అని ఉపాసిస్తున్నాం. సగుణ బ్రహ్మముగాను ఉపాసించినప్పుడు ఆయన లీలామూర్తిధారిని ఆరాధిస్తాం. అందుకే ఆ స్వామి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది బ్రహ్మ యొక్క లక్షణం. కానీ ఆయనే జగద్రక్షణ కోసం లీలారూపాన్ని ధరించినప్పుడు ఆ సత్యజ్ఞాన అంతతత్వానికి ఏమి కొదవ ఉండదు, కొరత ఉండదు. కనుక లీలామూర్తిగా సగుణ రూపంగా ఉపాసిస్తున్న ఆయన తత్వస్ఫురణ మాకు పోదు. అందుకే సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింగణ లోలమనాయాసం భువనాయాసం మాయా కల్పిత నానాకారమనాకారం భువనాకారం క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. ఎంత ఆనందంతో ఆయన కీర్తన చేశారండి. నా సంగీతం రాదు, రాగాలు తెలియవు, చదివేనంతే. చదివితేనే గీతంలా కనిపించి నాట్యం చేయాలనిపించింది అందమైన సాహిత్యాన్న మహానుభావుడు అందించారు ఇక్కడ. దీని సిద్ధాంతాల దాకా ఎందుకు? కృష్ణుడు కనబడ్డాడా లేదో చెప్పండి. గోష్ఠ ప్రాంగణ రింగణ లోలం. ఎంత అందమైనటువంటి మాట. గోశాలలో ఆడుకుంటూ తిరుగుతున్నటువంటి వాడికి నమస్కారం. ఇది గోశాలలో ఆడుకుంటూ తిరుగుతున్న బాలుడు ఎవరయ్యా అంటే మాకు తెలుసువయ్యా, సత్యం జ్ఞానం అనంతం నిత్యం. ఎంత అందమైన స్ఫురణ. సత్యము జ్ఞానం అనంతం అని ఏదైతే ఉపనిషత్తు సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పిందో ఆయనే అని అసలు స్వరూపం ఏంటి? పరమానందం. అది ఉపాధిని ఆశ్రయించినటువంటి ఆనందం కాదు, నిరుపాధికమైనటువంటి ఆనంద స్వరూపం, ఆనందం తానైనటువంటి స్వరూపం. అది పరమానందం. అదిగో ఆడుకుంటుంది. గోష్ఠ ప్రాంగణ రింగణ లోలం. ఏదో కష్టపడి ఇవన్నీ నడుపుతున్నాడా? అనాయాసం. అంతేకాదు ఈ భువనాలన్నిటినీ కూడా నడుపుతున్న వానిలా కనబడతాడు, కానీ ఏమీ అని దగ్గర లేదు. ఇది తెలుసుకో. ఇక్కడ అంత లీలగా ఇదంతా నిర్వహిస్తున్నాడు అని చెప్తూ, ఏ ఆకారము లేనివాడు మాయతో అనేక ఆకారమును ధరించున్నాడు. కనుక భగవానుడికి ఆకారం లేదు అంటే అర్థం ఆకారం ధరించలేడు అని మేము అనలేదు. ఆయన తన మాయాశక్తితో ఎన్ని ఆకారాలను ధరించగలడు, కానీ స్వతసిద్ధంగా నిరాకారుడు. అది అద్వైతులున్న ప్రధానం ఇక్కడ. స్వతసిద్ధంగా నిరాకారుడైన మాయతో ఏ ఆకారమైన ధరించగలడు. ఆయన మా కృష్ణ పరమాత్మ అంటూ గోవిందం పరమానందం అన్నప్పుడు ఆ గోవిందనామం ఒక్కడి చాలయ్యా. లేనిపోని భేషజాలు పెట్టుకుని ఎందుకలా నానా యాతన పడతావు నువ్వు? నహి నహి రక్షతి డుక్రున్కరణే. దీనికి ఎవరో వ్యాకరణ సూత్రం చదువుతూ ఉంటే వద్దు వద్దన్నారు శంకర భగవత్పాదుల వారు. అందుకు భజగోవిందం అన్నారు అని కాదు. డుక్రున్కరణే అంటే కర్మ మార్గాల్లోనే తరించిపోతాను అనుకోకయ్యా. కేవలం కర్మలతో తరించవు, ఆ గోవిందుని ఆశ్రయించు. ఎలా ఆశ్రయించాలి? పద్ధతి చెప్తా విను అన్నాడు. గోవిందుని ఆశ్రయించవలసిన పద్ధతి అంతా భజగోవింద శ్లోకాలు చెప్తున్నారు. సాధనా గ్రంథం ఇది. అని ఎలా ఆశ్రయించాలి అనేటువంటి దాన్ని గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారా అంటూ మొత్తం మొదలుపెట్టాడు. గురుచరణాలను ఆశ్రయించు, వివేక బుద్ధి కలిగి ఉండు, భజ గోవిందం. గోవిందుని భజించు. భజించడమే భక్తి కదా. ఇక్కడ గోవిందుని ఎందు భక్తి కలిగి ఉండు అని చెప్పాడు కదా ఆయన. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు. ఆ భక్తి ఎలా ఉండాలి? వైష్ణవ భక్తి కావాలి అన్నాడు. వైష్ణవ భక్తి ఎలా ఉంటుందండి? నరేంద్ర మెహతా అనేటువంటి ఆయన గొప్ప గీతం రచించారు కదా వైష్ణవ జనతో. ఆ భజన ఎలాంటిదో శంకరులు గోవింద కీర్తన కూడా అలాంటిదే. అందులో చెప్తున్నారు ఆయన, త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యశమయ్య సహిష్ణు. నీలో నాలో ఒకే విష్ణు ఉన్నాడు, ఎందుకు నా మీద అనవసరంగా కోపగించుకుంటావు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నీలో నాలో ఒకే విష్ణు ఉన్నాడు అన్నాక వైషమ్యాలు పోతాయా లేదా?
అంటే వైషమ్యాలు పోవాలి అంటే ఒకటే మార్గం, నీలో నాలో అంతటా విష్ణువే ఉన్నాడు. ఆ విష్ణువని తెలిసాక ఇంక నువ్వు నేను అనే భావం పోవాలి. నీలో నాలో అన్నప్పుడు నువ్వు నేను అనే భావం ఉంది. ఎంతవరకు? నువ్వు నేను చూస్తున్నంతసేపు నీకు నాకు మధ్య ద్వేషం. నీలో నాలో విష్ణువు ఒకడే అని తెలిసినప్పుడు విష్ణువు దగ్గరకు వచ్చేటప్పుడు నీ నా పోయింది, విష్ణువుతో ఐక్యం ఏర్పడింది. అది తెలిసినప్పుడు విష్ణువు ఎందే నిష్ట కలిగినప్పుడు నీ నా ద్వేషం ఉంటుందా? అది వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అని చెప్పిన ప్రహ్లాదుడి మాటకి శంకర భగవత్పాదుల వారి మాటకి ఇసుమంత భేదం లేదు. అందుకే భాగవతంలో జ్ఞానభక్తుడైన వైష్ణవుడు ప్రహ్లాదుడైతే చరిత్రలో జ్ఞానభక్తుడైన వైష్ణవుడు శంకర భగవత్పాదుల వారు. వారిద్దరిది ఒకటే. తెలుసుకోండి, ఇక్కడ భేదమే వద్దయ్యా అన్నాడు. భేదభావాన్ని విడిచిపెట్టు. అందుకే శంకర సిద్ధాంతంలో ఉన్నటువంటి వారు ఎవరి సిద్ధాంతం వారు పాటిస్తేనే ఇతర సిద్ధాంతాన్ని గౌరవించగలిగే లక్షణం ఏర్పడుతుంది. అదే హిందూ ధర్మానికి బలం. ఆ బలం అద్వైతం వల్ల మనకు సాధించినది. అదే వైష్ణవం అనే శబ్దం అద్వైతానికి పర్యాయపదంగా వాడబడుతూ సర్వత్రా ఉన్న పరమాత్మ ఒక్కడే అనే సిద్ధిని మనకు తెలియజేస్తున్నది ఇక్కడ. అలా వైష్ణవ శబ్దాన్ని వాడారు. ఆ గోవింద నామానికి అర్థం చెప్తూ అంటారు, గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. ఎంత అందంగా అన్నాడండి ఇక్కడ ఆయన. గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం. గోభిహి అంటే వేదవాక్యై అని అర్థం. వేదవాక్యై నిగదిత ప్రతిపాదిత, వేదవాక్యముల చేత ప్రతిపాదింపబడినటువంటి నామం గోవింద నామం. ఆ గోవిందుడు ఎవరంటే వేదవాక్యముల చేత చెప్పబడుతున్నప్పటికీ ఆయన వాక్యాలకు అందడు. అది తెలుసుకో. వేదములు కూడా మేము మాటలతో చెప్తున్నా ఆయన గురించి, ఏమని ఏ మాటతో ఆయన చెప్పలేమని చెప్తున్నాం అన్నది ఇక్కడ. అది ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. కనుక వాక్కులు కూడా ఏ పరత్వాన్ని చేరలేవు. వాక్కులు అంటే గోవులే. అందుకే వాక్కులు ఆయన చేరలేవు. నీ బుద్ధి కూడా ఆయన చేరలేదు. అంటే వాక్కులకు అందడు, నీ ఊహలకు అందడు. ఇలా ఉంటాడు భగవంతుడిని ఊహించానండి, అయితే ఆయన భగవంతుడు కాడు. నీ ఊహకు అందడు, నీ వాక్కుకు అందడు. కనుక గోధీ గోచర దూరం అంటే వాక్కులకి మనస్సుకి అందే వాటికంటే దూరంగా ఉన్నటువంటి గోవిందం పరమానందం. ఆ గోవిందం పరమానందం మీరు పరిశీలిస్తే ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మతత్వం ఏంటో చూపిస్తారు. ఆ బ్రహ్మతత్వం కృష్ణుడిగా ఎలా అనుగ్రహించిందో చూపిస్తుంటారు ఇక్కడ. అంతకంటే కృష్ణ భక్తి ఇంకేం కావాలి? అలా గోవిందం పరమానందంలో చూపిస్తారు. ఇక భజ గోవిందంలో ఆయన గోవిందుని భజించు అదే నీకు మార్గము అని మాటి మాటికి బోధిస్తూ జీవించే విధానం అందరూ చెప్పారు ఇక్కడ. ఎలా జీవించాలి అంటే ఒక్కొక్క మాట చెప్తాడు ఇక్కడ. నిజ కర్మోపాత్తం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. ఈ ఒక్క వాక్యాన్ని నిజానికి చిన్నప్పటి నుంచి నేర్పి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోని అదేవిధంగా రాజకీయ నాయకులు సమావేశమయ్యే చోట్ల ఈ వాక్యాలు కానీ రాస్తే ప్రపంచంలో అవినీతి సొమ్ము అనేది ఉండదండి. నేను చెప్తున్నాను ఇక్కడ.